అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యుల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజే వేడెక్కాయి. సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతిపాదించగా విప్ ఆది శ్రీనివాస్ బలపరిచారు. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు బాలునాయక్. ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదన్నారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు భద్రత కల్పిస్తున్నామన్నారు విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరే లేదన్నారు. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నాయకులు రాకపోతే ఈ హోదా కల్పించి ఆ హోదాలో అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి తీరని అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా మీరు ఇవాళ సభలో ఉండి మాట్లాడవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకులుగా మీ నాయకుడు ఇవాళ కూర్చొని మాట్లాడదు. ఫామ్ హౌస్ లో ప్రతిపక్ష నాయకుడు ఉంగలేదు. ఈ రాష్ట్రానికి పెద్ద దరిద్రం అధ్యక్ష. ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అధ్యక్ష అన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. కానీ మధ్యలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ పేరిట ఊరించి ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ రాని గ్రామాలు మనం అనేకం చూసినాం అధ్యక్ష. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఈరోజు 3500 నియోజకవర్గానికి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోయిందన్నారు. 6 గ్యారంటీలతో మహిళలు, రైతులు, వికలాంగులను మోసం చేశారని అన్నారు. 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా. ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి. 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ? ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతిపక్ష నేతలు ఏమీ చేయలేదన్నట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా హామీలిచ్చి తప్పలేదన్నారు బట్టి. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు కిస్తీలు కడుతూనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. 2023 నుంచి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే భవిష్యత్తులోనూ ఓటములు తప్పవన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 200 యూనిట్ల ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దాదాపు 53 నుంచి 54 లక్షల కుటుంబాలకి ఈరోజు ఫ్రీ పవర్ ఉచితంగా 200 యూనిట్లు ఇస్తా ఉన్నాం. ఈరోజు కూడా అధ్యక్ష రాష్ట్రంలో 1,15 లక్షల కుటుంబాలు ఉంటే దాదాపు 1,06 లక్షల కుటుంబాలకి వాళ్ళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో. అప్పుల బారిన పడ్డ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తూ మీరు మొదలుపెట్టి రిజర్వాయర్ కట్టిండు, ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ప్రాజెక్ట్ లేవు, నీళ్లు లేవు, లక్షల కోట్లు అప్పు చేసాను. అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఈ 2.5 సంవత్సరాల్లో 3,25,000 కోట్ల అప్పులు మీరు చేసిన దాన్ని బాకీలు కట్టి ఓ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపైన అసెంబ్లీలో రచ్చ జరిగింది. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించిందన్నారు కేటీఆర్. ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై గౌరవం ఉందని చెప్పారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం తెలిపారు. తాను ఇచ్చిన తీర్పు కాపీని పూర్తిగా చదవాలని సూచించారు. కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి పొంగులేటి రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తీర్పునే ప్రశ్నించడం ఏంటన్నారు. నిర్ణయం తప్పైనా తప్పకుండా ప్రశ్నించే అధికారం, హక్కు నాకు సభ్యుడిగా ఇక్కడ ఉంటుంది సార్. మీరు జ్యుడిషియల్ అథారిటీ నేను కాదంటలేదు, కానీ అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం, అడగడం మా బాధ్యత. అడుగుతాం తప్పకుండా, హైకోర్టులో అడుగుతాం. నేను మీతో సంవాదం కోరుకుంటలేను. అనుభవం ఉన్న శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారో ఒక స్క్రీన్ మీద, ఈ కట్టుకథలతో పాటు చివరికి జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని కూడా ప్రశ్నించే స్థాయికి మాట్లాడుతున్నారంటే వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి తమరు
గమనించాలి. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలపై అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందన్నారు కేటీఆర్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న మాటలు తప్పని చెప్పారు. కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలకు ఎన్ని రుణాలిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా, ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు, కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు. మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి. రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలై వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను, అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో బుధవారం కూడా చర్చ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఎన్నికల హామీలు, మూసి పునరుజ్జీవం, డ్రగ్స్ పై శాసనమండలిలో వాడివేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి విపక్షాలు ఓరవడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగిందని ఫైర్ అయ్యారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానాన్ని ప్రతిపాదించారు మహేష్ కుమార్ గౌడ్. తీర్మానాన్ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బలపరిచారు. రాష్ట్రంలో సాగుతున్న ప్రజాపాలనకు అద్దం పట్టేలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు మహేష్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గవర్నర్ చక్కగా వివరించారని చెప్పారు. గాంధీ విగ్రహంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో మూసి మురికిగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు మహేష్ కుమార్. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటూ బీఆర్ఎస్ నేతలే పట్టుబడ్డారన్నారు మహేష్ కుమార్. కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదన్నారు. సీఎం రేవంత్ డ్రగ్ టెస్ట్ కు సిద్ధమని చెప్పారు. కేటీఆర్ కూడా డ్రగ్ టెస్ట్ కు రావాలని సవాల్ చేశారు మహేష్ కుమార్. ఫామ్ హౌస్ లో పరిస్థితి మీరు చూశారు, ఎటుపోతా ఉంది అధ్యక్ష. రాష్ట్రము ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు రెడీ ఉన్నా. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకులు తీసుకురండి, మొదట వారు టెస్టులు చేద్దాం అధ్యక్ష. రాజకీయాలు చేసేందుకు విపక్ష సభ్యులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు అద్దంకి దయాకర్. ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు అద్దంకి దయాకర్. ప్రభుత్వం ఏం చేసినా తప్పనే ధోరణిలో విపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాలు పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిలైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో సభ్యులను కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చామని అంటారు. నేను అంటున్న రైతు సమాజమే మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రు మీరు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు దూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మూసి పునరుజ్జీవం పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. ఇవాల్టి కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి దయచేసి సంఖ్య చెప్పండి అధ్యక్ష. ఉట్టిగానే మేము చేసేసినాం అంటే కరెక్ట్ కాదు అని చెప్పిన వాళ్ళకి చెప్పాలని కోరుతున్నా అధ్యక్ష. మొదటి నెలలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2.5 ఏళ్ళు అయింది. బట్టి గారేమో మేము ఇవ్వలేదని అంటారు. మహేష్ గౌడ్ గారేమో మేము 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇస్తామని ఆయన అంటాడు. ఫస్ట్ మీరు క్లారిటీతో రండి ప్రభుత్వం. దాసోజు శ్రవణ్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరులను పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లు తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. అమరవీరులకు సంబంధించి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా. వారు ఉద్యమకారుడు, వారి గురించి వ్యక్తిగతంగా నాకు ఎక్కడ విభేదం లేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం చేసి స్వయంగా వారి కుటుంబ సభ్యురాలే ఈరోజు వారిని నిందిస్తుంటే మమ్మల్ని పట్టుకొని అడిగితే లాభం లేదు అధ్యక్ష. పలు శాఖలకు చెందిన వార్షిక నివేదికలను శాసనమండలిలో ప్రవేశపెట్టింది సర్కార్. బుధవారం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడిని ఖండించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు మంత్రులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాచ్పై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు సభలో యాక్టివ్గా మాట్లాడుతున్నందుకే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడిని ఖండించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు మంత్రి సీతక్క. ఒక దేశాధినేతను చంపే హక్కు అమెరికాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేకపోవటం తెలంగాణకు తీరని లోటన్నారు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవాళ పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఓంకార్ గారి యొక్క స్మృతి వనం గురించి కానీ, విగ్రహావిష్కరణ గురించి, ఇక్కడ హైదరాబాద్ విగ్రహ ఏర్పాటు గురించి కానీ, అదే కాకుండా బిఎన్ రెడ్డి గారు వాస్తవానికి మీరు ముందు చెప్పుకుంటే తప్పకుండా పెట్టేవాడని నాకు అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అన్నదాతలతో మాట్లాడారు. రైతులకు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సెక్రటేరియట్ నుంచి ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో 489 క్లస్టర్లలో ఎంపిక చేసిన 61,125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అధికారులు ట్రైనింగ్ ఇస్తున్నారు. తన వాచ్పై బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 90 లక్షల విలువైన వాచ్తో అసెంబ్లీకి వచ్చారని వార్తలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాచ్ ను కేటీఆర్ కి ఇచ్చేస్తానన్నారు. కేటీఆర్ కూడా తన వాచ్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ కుంభకోణాలను బయట పెడుతున్నందుకే ఇదంతా చేస్తున్నారన్నారు ఆది శ్రీనివాస్. ఈ వాచ్ కేటీఆర్కి ఇచ్చి, కేటీఆర్ వాచ్ నాకు అవసరం లేదు, వాళ్ళు తీసుకుని ఇప్పుడే ఇచ్చేస్తా. కేటీఆర్గా 97 లక్షల వాచ్ అంటారు కదా, వాళ్ళు ఇచ్చినా నేను తెలుగు ఉండిలేస్తా. వాళ్ళ వాచ్ విలువెంతో నాకు తెలియదు, ఎంత పెద్ద వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ వాచ్ను మా మిత్రుడు చెప్పినట్టుగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వమంటుడు, అది కేటీఆర్కి అయినా ఇవ్వడానికి సిద్ధమే, హరీష్ రావుకి సిద్ధమే. పెద్ద కేసీఆర్ గారు కూడా 90 లక్షల వాచ్ అంటే ఈ వాచ్ను ఉన్న పలంగా ఇచ్చే బాధ్యత నాదే, తీసుకోమంటున్నా. వాళ్ళ వాచ్ ఒకవేళ ఇదే విలువ అయితే ఉంచుకుంటా. విప్ ఆది శ్రీనివాస్ లక్షల విలువైన వాచ్ పెట్టుకుంటున్నారంటూ కేటీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సభలో యాక్టివ్ గా మాట్లాడుతున్నందుకే ఆది శ్రీనివాస్ పై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. తను మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో అనేక విషయాల్ని ఆది శ్రీనివాస్ గారు సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చిన దానికి జీర్ణించుకోలేక, ఓర్వలేక, కడుపు మంటతో ఈరోజు మా ఆది శ్రీనివాస్ మీద ఒక అసత్యపు తప్పుడు అంశాన్ని ట్రోల్ చేస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానీకానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ అసత్య ప్రచారాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువత తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు చురుగ్గా వారిని ప్రశ్నించడంలో ముందుంటుండు కాబట్టి వారిని మానసికంగా కుంగదీయడం కోసము ఈ అసత్య ప్రచారం, ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. దేశంలో ఎల్పీజీ కొరత, అమెరికా టారిఫ్లపై లోక్సభలో చర్చ జరగాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎల్ఓపీ రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అడ్డు తగలకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ చామల కిరణ్ తో పాటు 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేయడంతో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర మహాత్ముడికి నివాళులు అర్పించారు. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు గానీ వెల్స్ లో గానీ రావద్దు, హౌస్ ని డిస్ట్రక్ట్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్ట్రక్ట్ చేయాలనుకోవట్లేదు. ఇది వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని. మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు కానీ రూలింగ్ పార్టీ కానీ సభ మర్యాదలు పాటించాలని చెప్పారు. డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకొస్తాం. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో తగలబెట్టిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందన్నారు. ఉప్పల్ భగాయత్లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మధు యాష్కి. రాష్ట్రం వచ్చినాక దొంగల్లాగా వాలిపోయి దోచుకుంది మీరు. 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలు విధ్వంసం చేసింది మీరు. నిజంగా మీరు అభివృద్ధి చేసింటే, మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసింటే, లేక ఈ ప్రాంతాన్ని మీరు గిట్ట చేసింటే అవసరమే మాకు ఉండకపోతాడు కదా. అవి చేయకుండా ఇంకా పాదయాత్రలని చెప్తూ కళ్ళబొల్లి మాట్లాడుతూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒకటి అన్న మనకి ఎందుకుంటుంది,
ఏ పేదలు ఇల్లు కొట్టే అవసరం మనకు ఎందుకు పడుతుంది? పార్టీ మార్పు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ని వీడాలని తనకు తాను కోరుకోవడం లేదన్నారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నా భవిష్యత్తులోనూ ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. తాను తీసుకోబోయే నిర్ణయం రాజకీయబద్ధంగా ఉంటుందన్నారు. జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవం ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడు ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. జీవన్ రెడ్డిని వదులుకునే ప్రసక్తే లేదని, ఈ విషయంలో పీసీసీ చొరవ తీసుకుని మాట్లాడాల్సిందే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ వైఫల్యాలను బాహాటంగా చెప్పిన వ్యక్తి జీవన్ రెడ్డి అని తెలిపారు. కాంగ్రెస్ ని వీక్ చేయాలని మిగిలిన పార్టీల వాళ్లు చూడటం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు పార్టీ చీఫ్. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తుండగా మజ్లీస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. మజ్లీస్ ఎమ్మెల్యేలపై చర్యలకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ చెండూరులో జరిగిన దాడిలో 8 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సరికాదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పోలీసులని తన కార్యకర్తలను వాడుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తూ వాళ్ళని చంపేటట్టు యత్నం చేస్తూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ వింతవాదన చేస్తోందని విమర్శించారు. లష్కరే తోయిబా కంటే ఆర్ఎస్ఎస్ డేంజర్ అని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ లష్కరే తోయిబాకు సపోర్ట్ చేస్తుందా అని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్లో బీజేపీలో చేరిన ఉప్పల్ స్థానిక నాయకులకు కండువా కప్పి ఆహ్వానించారు రామచంద్రరావు. వందే మాతరంను ఎంఐఎం అవమానించడం సిగ్గుచేటని విమర్శించారు. యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ యుఎస్ఏఆర్ఎఫ్ ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో గవర్నమెంట్ సంస్థ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? ఇది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. అసెంబ్లీలో వందే మాతర గేయం ఆలపించేటప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోవటం పద్ధతి కాదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్తు కాబట్టే నోటీసులు ఇవ్వడానికి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన మజ్లిస్ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు బీజేపీ నేతలు. హైదరాబాద్ అసెంబ్లీ గన్ పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. బషీర్బాగ్ నుంచి ఫసల్ బీమా అమలుపై తోపుడు బండిపై రైతుల విజ్ఞప్తులను తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది రైతులు తమ బాధలు చెప్పుకుంటూ మాకు దరఖాస్తులు ఇచ్చారు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఈరోజు లక్షల దరఖాస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఈ రాష్ట్రంలో పంటల బీమా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేయాలని, అదేవిధంగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. హిందువులు బ్రాహ్మణ సమాజంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టారు బీజేపీ నేతలు. మందుల సామేలు ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల సామేలుపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు నేతలు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.